అందరికీ శరారతి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల రెతిరాతలు గీతలే కదా చూడు. రెడ్ లైన్. వానలు బాగా పడాలని మహావరణ యాగం చేసిండు ఉత్తమ్ సారు. అంతకు మొదలు ఆవు చుట్టూ తిరిగి గోపరదక్షిణ చేసిండు మంత్రి గారు. అమడాల నగరాలు హైదరాబాదు సికింద్రాబాద్ల అమ్మవార్లకు బోనాలు. తల్లుల దర్శనం కోసం ఎక్కడెక్కడికల్లో వచ్చిండ్రు లీడర్లు జనాలు. షబీర్ అలీ సారు చెరబట్టిండట రైతుల పొలాలకు పోయే తొవ్వ. అవరు గోడను కూలగొట్టి మళ్ళా సాపు చేసుకుంటున్నారు అదే తొవ్వ. పెద్దిరెడ్డి సారు విగ్రహం కట్టకుండా కూలగొట్టిరట మున్సిపాలిటీ వాళ్ళు. మాతావుల మేం పెట్టుడు కూడా తప్పేనా అంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 2-3 వేల మంది నిరుద్యోగులు కదిలిండ్రు ఇగో ఇట్లా. హైడ్రాల డ్రైవర్ కొలువులు పడ్డాయని ఎరకయ్యి అందరు ఎగబడ్డారట అట్లా. వానలు మంచిగా పడాలని, వాగులు వరదలు పొంగి ప్రాజెక్టులు నిండాలని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు నాగార్జున సాగర్ కాడ కృష్ణానది ఒడ్డు మీద 108 మంది అయ్యవార్లను పిలిచి వాళ్ళతోని వరుణ మహాయాగం చేపించిండట. వానలు పడతట్టే యాగం చేస్తుండ్రా, మనం కూడా చూద్దాం పాండ్రి. అగో చూసినరా, మెడల పెద్ద పువ్వుల దండ వేసుకొని తెల్ల దోతి కట్టుకొని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇట్లా గోమాత చుట్టూ తిరుగుకుంటా ప్రదక్షిణ చేస్తుంటే అయ్యవార్లు మంత్రాలు చదువుతుర్రు. అట్లా మినిస్టర్ సార్తో పాటు కాంగ్రెస్ లీడర్లు ప్రభుత్వాధికారులు కూడా ప్రదక్షిణ చేసిర్రు. ఆడికెళ్ళి సీదా యజ్ఞం కాడికి పోయి ఇట్లా ఉత్తమ్ సారు ఇంటామెతోని కూర్చొని పూజల పాలు పంచుకుండు. అయ్యవార్లు ఆడ అలంకరించి పెట్టిన శంభుల మీద అక్షంతలేసిండు. మొత్తం 108 మంది అయ్యవార్లు వేదమంత్రాలు చదువుతుంటే నాగార్జున సాగర్ కాడున్న కృష్ణానది ఒడ్డు వేద ఘోషతోని మారుమోగిపోయింది. అసలే ఎల్నినో జయంగా వానలు వడయని మొగులు శాఖోళ్ళు చెప్తుంటే అనుకున్నన్ని నీళ్ళేమో మీది బాదుకున్న రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోవట్టే. అందుకే స్వామి వరుణదేవ, నువ్వే మా తెలంగాణ మీద కనికరం చూపెట్టాలే, కుండపోత వానలు గురిపించి వాగులు వంకలు చెరువులు అలుగులు ఎల్లేటట్టు చూడాలని మొక్కులు ముట్ట చెప్పిర్రట. మరి ఈ మహావరణ యాగం తర్వాతనన్న వానలు గట్టిగా దంచికొట్టి ఎల్నినోకు గట్టిగానే వర్ణదేవుడు శాఖిస్తాడా అంటే ఏమో ముంగటెరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు బోనాల పండుగకు పోయిండు. ఏ గుళ్ళకు పోయిండు, అమ్మవార్లకు ఏమని మొక్కుకున్నాడు. అమ్మ గత బీఆర్ఎస్ ఏలుబడిలా ఎట్లాగో ప్రజలను ఆగం చేసినాము, అందుకే మాకు అధికారం పోయింది. ఈ తేప మాత్రం అట్లా కాకుండా మంచిగా చూస్తాము, మళ్ళా మాకు అధికారం దక్కేటట్టు చూడాలని మొక్కిండా అంటే చూడురి. అగో చూసిన ఇట్లా కార్లకెళ్ళి దిగిన సారు కలిసినోళ్లకు కలిసినట్టు చేతుల చెయ్యేసుకుంటా ముంగడికి అయిపోయిండు. ఇక గుళ్ళకి ఇట్లా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్తోని పోయిండు. సీదా అమ్మవారి గర్భగుళ్ళకు పోగానే అయ్యవార్లు కూడా గంటలు ఊపుకుంటా మంత్రాలు చదువుకుంటా మంగళారతి ఇచ్చిర్రు. కేటీఆర్ సారు గోత్రనామాలు అరుచుకొని పూజలు కూడా చేసిర్రు. ఇట్లా కేటీఆర్ సారు పట్నంలో నాంపల్లి ఏడుగుల్ల పోషమ్మ తల్లిని, చార్మినార్ కాడున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని, పాత బస్తీలున్న మైసమ్మ తల్లిని, ఓల్డ్ సిటీలున్న అక్కన్నమాదన మాంకాళి అమ్మవారిని దర్శించుకొని మనసు నిండా మొక్కుకున్నాడు. కేటీఆర్ సార్ ఇట్లా దర్శనం చేసుకుంటే గద్వాల్ జేజమ్మగా పేరు తెచ్చుకున్న డీకే అర్ణమేడం కూడా నెత్తి మీద బోనం ఎత్తుకొని మహబూబ్ నగర్ జిల్లాకం పట్టణంలో ఉన్న పంచముఖి కాలనీ బుర్జుగడ్డ మైసమ్మ గుళ్ళకు పోయి అమ్మవారికి బోనం సమర్పించింది. గుళ్ళకు పోగానే బోనం అమ్మవారికి ముట్ట చెప్పినాక అయ్యవార్లు అర్ణమేడము గోత్రనామాలు అరుచుకొని పూజలు చేసి మంగళారతి ఇచ్చిర్రు. ఇగో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో బోనాల పండుగ అయ్యింది. ఏడాదికి బోనాల పండుగ జోరు పెరుగుతుంది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో ఆషాఢం బోనాల జాతర అవుతుంటే మామూలుగా ఉన్నదా, ఏమన్నా సంబరం ఉన్నదా, ఏమన్నా సాదడు ఉన్నదా? ఉన్నోళ్ళ కాడ నుంచి లేనోళ్ళ దాకా ముఖాలకు రంగులు వేసుకునే యశకాళ్ళ కాడ నుంచి రాజకీయం చేసే రాజకీయం లీడర్ల దాకా ఎవ్వరు చూడు అమ్మవార్ల దర్శనాలకు పోయి బోనాల పండుగ చేస్తుంటే ఎట్టున్నదో చూడండి. పండుగ అంటే పండుగ, ఇది కదా బోనాల పండుగ అంటే. చూసినరా, హైదరాబాద్లో నంబర్పేటల అమ్మవారు మహంకాళికి బోనాల పండుగ అవుతున్నదని మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క ఇట్లా పట్టుబట్టలు తాంబాలంలో పెట్టుకొని ముట్ట చెప్పేదందుకు మురిపెంగా ముంగడికి కదిలింది. అటు కేంద్ర మంత్రి కిషనాల సార్ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిండు. అందరికీ పబ్బది బట్టి ఇట్లా గుళ్ళకు సీదా పోయి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు ముట్ట చెప్పిండు. ఇంటామెతోని వచ్చిన కేంద్ర మంత్రి సార్ను ఓ తాన కూసోబెట్టి అయ్యవార్లు గోత్రనామాలు అరుచుకొని ఇట్లా నిమ్మలంగా పూజలు చేసి నెత్తి మీద చెంతలేసిర్రు.
ఈడొక్క దగ్గరనే కాదు, పట్నంలో ఏడజూడు ఆగస్టు 9 తారీఖు నాడు మామూలు అడావిడి లేదు. ఏ గల్లీలో చూసినా బోనాలే, ఏ వాడకట్టుకు చూసినా అమ్మవార్లను గొలుసుకొని తలుసుకునే భక్తులే, ఏ అమ్మవారి ఆలయంలో చూసినా ఆ తల్లులను మనసారా తలుసుకునేటోళ్ళే. బోనాలంటే బోనాలే. బోనాల పండుగ వచ్చిందంటే అమలాడ నగరాలైన హైదరాబాదు, సికింద్రాబాదులు బోనాలు ఎత్తుకుంటాయి, అమ్మవార్లను తలుసుకుంటాయి, కొలుసుకుంటాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సారు రైతుల పొలాలకు పోయే భూమిని కబ్జా పెట్టి గోడల అవట్టిండట. ఈ ముచ్చటెరకైన ఊరోళ్ళు మా పొలాలకు పోయే తొవ్వను ఆక్రమించేందుకు షబ్బీర్ అలీ సారు ఇవ్వాలని వాళ్ళు పారలు గడపారలు తీసుకుపోయి కట్టిన అవారు గోడను కూలగొట్టిరు. అగో అక్రమ కట్టడాలను కూలగొట్టేది హైడ్రా కదా అంటే ఏమో మరి చూద్దాం పారి. అగో చూసిండ్రా, వీళ్ళంతా మెదక్ జిల్లా నార్సింగి మండలము జప్తి శివనూరు రైతులట. వీళ్ళ పొలాలకు పోయే తొవ్వనే ఎవ్వలకు చెప్పక చేయక షబ్బీర్ అలీ సారు కబ్జా పెట్టి ఇట్లా గోడ కడితే దాన్ని కూలగొట్టే పని పెట్టుకుర్రట. ఇక అక్కడ రైతులే అసలు ముచ్చట చెప్తుండ్రు ఈనుండ్రి. మాజీ మంత్రి వారిలో షబ్బీర్ గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది. ఈ గెస్ట్ హౌస్కు తిరుగుల అవర్ కూడా కట్టుకుంటుంటే మాకు పొలాలు ఉన్నాయి. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బందిగా ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, వరికోత మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చి మన 15 రోజుల కింద చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్రమంగా కడుతుర్రు. మళ్ళీ ఈరోజు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. మొదలు పోయి అయ్యా మీరు ఫామ్ హౌస్ కట్టుకుంటారు, కట్టుకుంటే కట్టుకోర్రి, మిమ్మల్ని కట్టుకోగా ఎవరొద్దన్నారు కానీ మా పొలాలకు పోయే తొవ్వనే కబ్జా పెట్టి అవారు కూడా కడితే మేమెట్లా మా పంట పొలాలకు పోతామంటే సప్పుడు చేయలేదట. అందుకే మీరు ఇట్లా చెప్తే ఎందుకు వింటారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు మీరు చేసిన పనిని మీ స్టైల్నే అప్పచెప్పాలని ఈ కథ చేసిర్రట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు అధికారం ఉంది కదా అని మీ ప్రభుత్వ సలహాదారు ఇట్లా రైతుల పొలాలకు వెళ్ళే తొవ్వనే కబ్జా పెట్టిండట. ఇసొంటి కాడికి మీ హైదరాబాదా మీరు అంగనాసారి ఇసొంటి పట్టించుకోడా? ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ప్రజల భూములు కబ్జా పెడితే మాత్రము అటాంకల బోరు కానీ పేద ప్రజల ఇండ్ల మీదికి మాత్రము మీ బుల్డోజర్లు పంపుతారా? ఇప్పుడు చూడుండ్రి, అన్నదాతలే అవారు కూడా గోలగొట్టే కాడికి వచ్చే ఇదే నాసారు మీరు తీసుకొస్తామన్న మార్పు. ఇదంతా చూస్తుంటే ఎట్లున్నదంటే కంచెనే చేను మేస్తున్నట్టున్నది. మరి షబ్బీర్ అలీ సార్ను ఏమన్నా మందలిచ్చేది ఉందా? మా సర్కార్లో ఇట్లనే ఉంటుందా అంటారా? మీరే చెప్పాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్న ఛాతీ నొప్పితో చచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కు నర్సంపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎదురుగా విగ్రహం పెట్టాలని ఆయన అభిమానులు విగ్రహం పెట్ట చూస్తే ఆయన మున్సిపాలిటీలు గులగొట్టిరట. మరి సర్కారు బతికుండగా అట్లా సాధించి సచ్చినాక కూడా పెద్ది సార్ను బీఆర్ఎస్ లీడర్లు అన్నట్టు ఇట్లా సాధిస్తున్నదా అంటే ఇక చూడురి. అగో చూసినరా, ఇటుకే బిడ్డలని పెద్దిసారు విగ్రహం కోసం తెచ్చి గద్దె కడుతుంటే చెప్పక చేయక దొంగరాత్రి వచ్చి నర్సంపేట మున్సిపాలిటీలు ఇట్లా కూలగొట్టిరట. ఇక ఈ ముచ్చటెరకైనాక పెద్దిసారు అభిమానులు ఆయన వెనక పొంట నడిచేటోళ్ళు కార్యకర్తలు కుంటారా? ఇదంతా సర్కారు చేస్తున్న కుట్ర. బతికుండంగా లేనిపోని నిందలు మోపి పెద్దిసారును ఈ లోకంలోనే లేకుండా చేసింది. ఇప్పుడు ఇట్లా విగ్రహం పెడుతుంటే కూడా ఆయన మనసుకు శాంతి లేకుండా చేస్తుందని వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నది. మరి ఇది ఏడనో ప్రభుత్వ భూమిలో పెడుతుర్రా అంటే కాదు, ప్రైవేటు భూమిలో పెడుతుర్రట. ప్రైవేటు భూములు అంటే వాళ్ళ భూమిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. ఎవరి జాగాల్లో వాళ్ళు బొందలు తోడుకొని గోరీలు కూడా కట్టుకుంటారు కదా. అంటే బొందలు తోడి గోరీలు కట్టుకున్నాడు వేరు, విగ్రహాలు పెట్టుకున్నాడు వేరట. ఒకవేళ చచ్చిపోయిన మనిషి విగ్రహం పెట్టాలంటే అక్కడి మున్సిపాలిటీ ఆఫీసర్ల పర్మిషన్ తీసుకోవాలన్నట. తహసీల్దార్ కూడా అది పక్కా ప్రైవేట్ వాళ్ళ పట్టా భూమి అని కాగితం రాసి ఇవ్వాలన్నట. అవన్నీ లేకనే కూలగొట్టినామని మున్సిపాలిటీ వాళ్ళు అంటుర్రట. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీదనే నరసంపేట మొత్తం తుక్క పెక్కుడుకుతుంది. మరి నివొద్దనే మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ లేకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి సారు విగ్రహం పెడుతుర్రా అంటే ఏమో ముంగటే ఎరకైతుంది. రాజకీయం ఇప్పుడు నరసంపేటలో విగ్రహం రాజకీయం కూడా నడుస్తున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సరూర్ నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియం కాడికి 2000 నుంచి 3000 మంది దాకా నిరుద్యోగులు పోయిర్రు. వాళ్ళని ఆపేదందుకు పోలీసుల లాఠీల పానం తోకలకు వచ్చినంత పని అయిందట. అగో వాళ్ళు కూడా మాకు అందరికీ కొలువులు ఇయ్యాలని ఇండోర్ స్టేడియం కాడికి కొట్లాడకు పోయినరా అంటే ఆడికే దొరకబోయి ముచ్చట మంచిగా వివరిస్తా పారి. అబ్బబ్బబ్బా ఏం మంది సీమల దండంతా కూడి పాముల పుట్టలకు పోతున్నట్టే లేదు. మరి వీళ్ళంతా ఎవరంటే నిరుద్యోగులు. ఉద్యోగాల కోసం ఆవురావురు అనుకుంటా ఆరాట పడుతున్నోళ్ళు, పోరాటం చేస్తున్నోళ్ళు. మరి వీడికి
ఇంతమంది కూడా ఎందుకు వచ్చిర్రంటే కొలువుల కోసమే. అసలైతే చెరువులు చెరవట్టినోళ్ళ చెమడలు తీసుకుంటా, కుంటలు గూడిపేసినోళ్ళ కూసాలు గదిలించుకుంటా సర్కారు భూములు కాపాడుతున్నామని చెప్పుకునే హైడ్రా ఉన్నది కదా, అగో దాంట్లో కొలువులున్నాయని ప్రకటించిర్రు. ఆ ముచ్చట ఎరక కూడా ఆలస్యమే లేదు. ఆ కొలువులు మాకు కావాలంటే మాకు కావాలని వాళ్ళ దరఖాస్తు కాయిదాలు పట్టుకొని ఇగో ఇట్లా ఇండోర్ స్టేడియంలా రిక్రూట్మెంట్ ఏర్పాటు చేస్తూ వచ్చిర్రు. మరి ఎన్ని కొలువులు అంటే ఆ 50 డ్రైవర్ పోస్టులు, 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు. అగో చూసిర్రా, ఆ 150 కొలువులకు ఇంతమంది ఎగబడ్డరు. కొలువులు ఇస్తుండ్రట అని ఎరకయి వచ్చినోళ్ళే ఇంతమంది కానీ తెలియనోళ్ళు కూడా బొచ్చడు మంది ఉన్నారు. వాళ్లకు ఎవరెవరికి ఎత్తెట్లెరక అవుతుంటే అట్లా ఆలస్యం చేయకుండా ఆ స్టేడియం కాడికి వచ్చిర్రు. వచ్చినోళ్ళని వచ్చినట్టు కంట్రోల్ చేస్తేందుకు కాకీలకు పొద్దుగాలటి సంది పొద్దు గూట్లే పడేదాకా పానం మీదికి వచ్చింది. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ముత్యమన్ని పోస్టులు వేస్తేనే ఇంతమంది కొలువుల కోసం ఎగబడుతుర్రు. మీరేమో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఏలువడిలకు వచ్చిన తొలతల అంటిరి. సాలినన్ని ఉద్యోగాలు ఇవ్వకపోయే వరకల్లా డ్రైవర్ నౌకర్ల కోసము కూడా ఇంతమంది నిరుద్యోగులు ఎగబడుతుంటే వాళ్ళకు నిరుద్యోగంతో ఎంత పరిశాన్ ఉన్నదో అర్థం చేసుకోర్రి. ఇప్పటికన్నా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే అందరికీ కొలువులు వస్తాయి, అందరూ మంచిగా ఉంటారు, మీరు కోరుకున్న మార్పు వస్తుందేమో, అట్లెందుకు ఆలోచన చేస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చెత్తను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వారేయొద్దు, చెత్త కుండీలనే వారేయాలి. అట్లా వారే శాత కాకపోతే చెత్తబండి వచ్చిందమ్మా, చెత్తబండి అని పిలుచుకుంటా ఇంటికి వచ్చే మున్సిపాలిటీలకే ఇయ్యాలని అధికారులు రామశిల్కలకు చెప్పినట్టు చెప్తున్నా కొందరిలో ఎందుకు మార్పు వస్తలేదో ఇక దీన్ని చూసి ఏమంటారో అనుండ్రి, వీడియో కూడా షేర్ చేయరు. చూసినరా, ట్రాఫిక్ రూల్స్ పాటించుర్రని చెప్తున్నా కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ట్రాఫిక్ రూల్స్ కూడా పాటిస్తలేడు. మళ్ళా మీదికెళ్ళి అంతమంది అన్ని బండ్ల మీద పోతుంటే ఎవరు నన్ను పట్టించుకుంటారా అన్నట్టు ఇట్లా డ్రమ్ముల తీసుకొచ్చిన చెత్తను ఓ చేత బండి నడుపుకుంటేనే ఇంకో చేత్తోని ఇట్లా చెత్తను సడగల మీద జల్లబట్టే. ఇక ఇట్లా అయినాక కాలుష్యం కమ్మి కావాలంటే ఏడ కమ్మి అవుతుంది. ఇదేడనంటే ఏడనో కాదు, మన భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఇంకో ముచ్చట ఏంటంటే ఈడికే పొగ కాలుష్యంతో ఢిల్లీ నగరం మొత్తం పొగజూరకపోతుందని సరీబేసి సంఖ్యలో బండ్లు తీసి నడపాలని అక్కడ సర్కారు కానూను పెట్టింది. కానీ బండికి పొగ కూడా ఎట్లెళ్తున్నదో చూడండి. ఇంత లాపర్వాగా ఉన్నాడంటే ఇక వీన్ని ఏమంటారో అనుండ్రి. సమాజం ఇంత మంచిగా ఉండాలంటే ఒక సర్కారు అధికారులు చక్కగా పనిచేస్తే అయిపోదు, ప్రజలు కూడా సహకరించాలి. అట్లా చేయకుంటే ఇట్లా చేస్తే సమాజమే నాశనం అవుతుంది. ప్రభుత్వ అధికారులు అట్లనే మోపయ్యారు, ప్రజలు అట్లనే ఉన్నారు. ఇట్లయినాక ఇక మార్పు రమ్మంటే దేశంలో ఏడికేళ్ళు వస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పురుషులందు పుణ్య పురుషులే వేరే అన్నట్టు దొంగలందు దొంగ. ఇప్పుడు నేను చెప్పబోయే దొంగ వేరు. అగో తీరు దొంగల గురించి మేము విన్నాము చూసినాము కూడా. ఇప్పుడు నువ్వు చెప్పబోయే దొంగ ఎట్లుంటాడే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మీకు నేను మంచిగా చెప్తా కదా, నడువుండ్రి. చూసినరా, కమలు బుట్టాలు గొలుసులు నలబూసల దండలు ఇట్లా తీరు నగలు దొంగతనం చేసుడే పనిగా పెట్టుకొని పోలీసులకు దొరికిన దొంగ స్పెషాలిటీ ఏందంటే పగటిపూట ఎవరికి అనుమానం రాకుండా అందరికీ గండ్లబడేటట్టు అందరి నడమలనే వండుకుంటా ఓ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుండట. అతగాని పేరు ఏంటంటే సతీష్. ఇక రాత్రి అయ్యిందంటే చాలు తాళమేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేయాలి. ఎవరు చూడండి చూసి వాళ్ళ ఇండ్లలో జొర్రాలే దొంగతనాలు చేయాలి. పార్వతీపురం జిల్లా సీతారాం నగరంలో వండుకుంటా దినాం దొంగతనాలే చేస్తుండట. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందే వరకల్లా రక్షక భటులు రంగంలోకి దిగి వాని మీద నిఘా పెడితే ఏమున్నది మొత్తానికి దొరికిండు. అందుకే పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఏమున్నది అన్ని దొంగతనాలు నేనే చేసినా అని ఒప్పుకుండు. కొనాకరికి చుట్టాలింటికి పోయి కూడా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిండంటే వాడు ఎంత దేడు హుషారు దొంగనో చూడుర్రి. మొత్తం 42 తులాల బంగారం స్వాధీనం చేసుకొని దొంగ సతీష్ను ఆధీనంలోకి తీసుకొని సర్కారు వారి లాంఛనాలతో చక్కగా జైలుకు సాగదోలిర్రు. మరి మంచిగానే పని చేసుకుంటుండేమో ఎందుకు దొంగతనం చేసి కాలబడే అంటే బెట్టింగ్ జాపులకు అలవాటు పడి అప్పుల పాలయ్యి ఆ బాకీలు తెరిపేందుకు దొంగేశం కట్టిండట. బెట్టింగ్ వ్యాపులు ఉన్నాయి కాబట్టి ఇట్లా కొందరు మంచిగా పని చేసుకునేటోళ్ళు దొంగతనాలకు అలవాటు పడే కాడికి వస్తున్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాపులనే బ్యాన్ చేస్తే పోలీసులకు కూడా ఈ పని తప్పేది కదా. అట్లెందుకు సర్కారు ఆలోచన చేస్తలేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నా పాట చూడు నాటు అని RRR సినిమాల పాట పాడిన రాహుల్ సిప్లీగన్ సార్ ఉన్నాడు కదా. అగో ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాల పాట పాడినా కూడా నేను గల్లీ నుంచే వచ్చినా అని హైదరాబాద్లో అవుతున్న బోనాల పండుగల బోనాల పాటలకు డ్రమ్స్ కొట్టి ఎట్లా దుమ్ము లేపిండో చూడుండ్రి. ఇది కదా ఎంత ఎదిగినా ఒదిగుండు అంటే. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంత పెద్ద సినిమాల పాట వాడిందంటే ఆస్కార్ అవార్డు వచ్చిందంటే దానంతటికి కారణం హైదరాబాద్లో పుట్టుడు గల్లీలలో వెరుగుడే అని ఇట్లా ఆర్కెస్ట్రాల పాటలు వాడేటోళ్లతోని డ్రమ్స్ వాయించే వరకల్లా ముసీరాబాద్లో బోనాల జాతరకు పోయినోళ్ళ మురిపేం చెప్పరాదు. సీటీలు కొట్టిండ్రు, పెడబొబ్బలు పెట్టిండ్రు, జాతరకే ఊపు తెచ్చిండు, తోపు సింగరు అనుకుంటా మస్తు మెచ్చుకుంటుండ్రు అంటుర్రు ఈ ముచ్చటి. సిద్దిపేట జిల్లా పట్నంలో ఉన్న హనుమాన్ నగర్ల సౌడాలమ్మ తల్లికి ఆ వాడకట్టులుండే యాదవులు అంతా కూడా సదరు బోనం ముట్ట చెప్పిర్రు. అమ్మవారి సల్లని దీవెన ఎల్లకాలం యాదవరాజుల మీద ఉండాలని పట్నం వేసి పబ్బది పట్టి తల్లికి మొక్కులు సమర్పించిర్రు. డప్పు సప్పులతో ఎట్లా కదిలిపోతుర్రో చూడుర్రి.
చూసినరా ఇట్లా హనుమాన్ నగర్ నుంచి డప్పు సప్పులు చేసుకుంటా ఒగ్గుడోలు దరువులు చేసుకుంటా మొదలు ముత్యాల పోషమ్మ దర్శనానికి పోయిండ్రు. ఆడ పోషమ్మ తల్లికి బోనం ముట్ట చెప్పి అటెనక చిక్కి అట్లనే వెనకకు మర్రి నర్సాపూర్ చౌరస్తా నుంచి నడుచుకుంటా వచ్చి బాలాజీనగర్ బాటపొంట పోయి సౌడాలమ్మ తల్లి గుడికి చేరుకొని ఒగ్గోళ్ళు జగ్గులూపుకుంటా పల్లజేడుల పరమశివుని చిన్న బిడ్డే గుడి ముంగట పట్నం వరిసి రామసక్కదనంగా రాగాలెత్తుకుండ్రు. ఇట్లా అత్యంతలేసి అమ్మవారికి మొక్కులు ముట్టజెప్పి బిరాన్నే గుడిని కూడా కట్టి పెద్దెత్తున పండగ చేస్తాము. ఇప్పుడు కొన్ని బోనాలతోనే పండగ చేసినాం. ముంగడ గుడి మొత్తం పురాగా కట్టినాక పెద్దెత్తున పండగ చేస్తాము. హనుమాన్ నగర్లో ఉన్న యాదవులమంతా ప్రతి ఇంటి నుంచి బోనం ఎత్తుకొచ్చి బోనాలు ముట్టజెప్పుతాము. అమ్మవారికి మరవకుండా తేపకు పండగ చేస్తాము అన్నారు. మమ్మల్ని మంచిగా చూసుకో తల్లి, నీ దీవెనార్తి ఎల్లకాలం మా మీద ఉండాలని మొక్కులు ముట్టజెప్పిండ్రు అంటుండ్రు అమ్మవారి గుడి దాకా పోయి చూసినోళ్ళు. ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చలు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని